ఓటు మిషన్ లో ఓటేయడం తెలీదు, నువ్వు మాట్లాడుతున్నావా? రే వీళ్ళందరినీ కట్టిపడేయండిరా, వీళ్ళ ఓట్లు మనమేద్దాం. మరి మా దగ్గరకు ఎందుకు వచ్చావు? ఏరా కాబోయే మంత్రితో మాట్లాడే మాటలా ఇవి? అరే నువ్వు అప్పుడు మంత్రి అయిపోవరా? ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకుని మాట్లాడండి. నువ్వు సరైన మగాడు అయితే అయ్యగారు మీ చేసి చూడు. చెయ్యేట్రా మాతో పెట్టుకున్నావు, ఇప్పుడు ఏమైందో చూసావుగా. సార్ సార్ ఏమైనా మాట్లాడండి సార్. సార్ 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 స్మైల్ ప్లీజ్, సార్ స్మైల్ ప్లీజ్. ఆపరా, అయ్యగారు పెంచి నా చేతులు ఉండిపోయింది, తప్పుకోవమ్మా. మనోళ్ళు మందు కొడితే అంతేరా. రెడీయా? మైక్ ఇవ్వు. సహబంతి భోజనానికి వచ్చిన రంగయ్య గారు అందరి మీద చిరాకు పడడంతో ఇక్కడున్న ప్రజలందరూ అసహనంతో చెలరేగిపోయారు. అదే నియోజకవర్గంలో బై ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేస్తున్న రంగయ్య గారిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో చూడలేక వస్తున్నాం. అయ్యో పెట్టేవయ్యా. రే బుద్ధి జ్ఞానం ఉందిరా? అంతమంది ముందు నా లుంగి లాగేస్తుంటే చూస్తూ కూర్చున్నారు, ఇప్పుడు తీసుకొని వస్తావా? ఇప్పుడెందుకురా ఇది? ఇంట్లో కట్టుకొని ఏం చేస్తాను? ఏంట్రా ఇది? రాను రాను సమస్య తగ్గుతుంది అనుకుంటే ఇంకా పెద్దదైపోతుందేంట్రా? ఇదంతా చేయటం అవసరం అంటావా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు నాన్న. అన్నగారు నమస్కారం. నమస్కారం పెద్దయ్య గారు. నమస్కారాలు చాలు. నువ్వు తిన్నగా ఉండలేవా? ఏం చేశాను? ఏం చేసావా? నువ్వు చేసే నిర్వాహకం గురించి మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు ఏకి పడేస్తున్నారు. ఇదిగో చూడు, టీవీ చూడు. పెద్ద ఘనకార్యమే చేసావు. నేను మందు కొట్టలేదన్నా. అలా అని నేను పై వాళ్ళకి చెప్పగలనా? నీకు మందు అలవాట్లేదని బ్లడ్ టెస్ట్ చేయించి చూపించనా? మొన్నే ఓ సమస్య తీసుకొచ్చావు, దానికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఎలాగోలాగా కవర్ చేయించాను. ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వే దొరికిపోయావు కదా. ఊరుకోండన్నా, ఇవన్నీ మామూలే. మామూలు రోజులైతే పర్వాలేదయ్యా, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతుంది, ఓట్లేస్తారా? అదేదో నువ్వు గెలిచి చించితే అపోజిషన్ వాళ్ళ కొట్టరో లేక మరోటో అని కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా పోలీసులతోటి గోండాలతోటి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడతామంట. అక్కడికి పోలీసులు ఎందుకు వస్తున్నారు, గోండాలు ఎందుకు వస్తున్నారో నన్ను వాయించేస్తున్నారయ్యా. నువ్వు ఎప్పుడు ఎలాంటి సమస్య తీసుకొస్తావో నాకు తెలియడం లేదయ్యా. ఇదంతా కుదిరే పని కాదు గానీ నువ్వు వాపస్ తీసేసి. ఈ చిన్న సమస్యకే వాపస్ తీసుకోవాలా? ఇది చిన్న సమస్య. ప్రజలు చివరికి ఏం జరుగుద్దో అదే మనసులో పెట్టుకుంటారయ్యా. ఎలక్షన్ ముందు నీళ్లు ఇవ్వడం, రోడ్లు వేయడం అందుకోసమేనయ్యా. నేనెక్కడ పోగొట్టుకున్నానో అక్కడ రాబట్టుకుంటాను. నువ్వు రాబట్టుకునే లోపు ఎలక్షన్ వచ్చి పోద్దయా. ఆ తర్వాత పేరు పట్టుకుని ఊరేగుతావా? రేపు ఒక్కరోజే నీకు టైం ఇస్తున్నాను. ఏ పేపర్లు అయితే నీ గురించి చెడ్డగా రాశాయో ఆ పేపర్లే మళ్ళీ నీ గురించి మంచిగా రాయాలి. నువ్వు అలా చేసుకోలేకపోతే నేనే ఒక ప్రకటన ఇచ్చేస్తాను. మా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం వల్ల ఎంపీ అభ్యర్థిత్వం నుంచి తొలగిస్తున్నాను అని. అసలు ఏంటయ్యా నీ ప్రాబ్లం? నీ వల్ల ఈ పార్టీకి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఏం లేదన్నా, ఇదంతా ఓ కాలేజీ కుర్రాడు చేసిన పని. చూడు, నీకు సాకు చెప్పడానికి వేరే ఎవరు దొరకలేదా? పెద్ద పెద్దవాళ్ళే నేను చూసి తప్పుకుపోతారు. ఇక కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అని చెప్తావేంటి? సరే, అక్కడికి మీడియా ఎలా వచ్చింది? అయ్యగారు జెండా ఎత్తడం చూపించడానికి వచ్చిన మీడియా గుండారు విప్పడం చూపించారు. జరిగిందంతా మర్చిపోండి, ఒక రోజు టైం ఇచ్చారు కదా, నేనేంటో చూపిస్తాను మీకు. నువ్వే మాట్లాడవయ్యా. సరే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. మంచిది. పెద్దగారు, అయ్యగారు మారడానికి ఏదైనా మార్గం చూపిస్తే పోవయ్యా.